హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సండే రోజు ఆఫ్టర్నూన్ బ్లాగ్. ఆఫ్టర్నూన్ టైంలో నేను మా అమ్మ వాళ్ళు ఇంటికి వస్తే వాళ్ళతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఇలా ఇంటికి వెళ్ళి అన్నీ తీసుకొని రెడీ అయిన తర్వాత గోల్డ్ షాప్కి వెళ్దామని భద్రాచలం రెడీ అయిపోయాం. బయట బాగా ఎండగా ఉంది. టైం అయితే 1:30 అలా అవుతుంది. మా చిన్న బాబుని డాడీ కాడ వదిలేసి నేను మమ్మీ ఇద్దరం కలిసి గోల్డ్ షాప్కి వెళ్తున్నాను. మమ్మీకి రీసెంట్గానే పత్తి తీసిన డబ్బులు వచ్చాయి కాబట్టి నేను ఇయర్ రింగ్స్ కొనివ్వమని అడిగాను. ఇలా ఇయర్ రింగ్స్ కొనివ్వమని అడగగానే ఏమీ మాట్లాడకుండా తీసుకొని వెళ్ళింది. ఆటో ఎక్కేసాం. ఈరోజు సండేగా గోల్డ్ షాప్ ఉంటుందో లేదో అని మార్నింగ్ డాడీ అన్నారు, కానీ మేము అంతగా పట్టించుకోలేదు. నేనే గట్టి పంతం మీద వెళ్ళాల్సిందే అని తీసుకొని వెళ్ళాను. కానీ అక్కడైతే చాలా చికాకు అయిపోయింది. ఎన్ని షాప్స్ తిరిగినా కానీ నాకైతే నచ్చింది దొరకలేదు. అండ్ అబోవ్ 10,000 12,000 అలానే ఉన్నాయి కాస్ట్ అన్నీ. 1 గ్రామ్ లోపల చూపించండి అంటే 1 గ్రామ్ లోపల ఇలా వస్తాయి ఉండవన్నారు. కానీ ఇంతకుముందు మేము ఎప్పుడు పోయే షాప్లో అయితే చాలా వరకు ఉండేవి. ఈరోజు సండే కాబట్టి ఆ షాప్ కూడా తీయలేదు. ఇలా బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని భద్రాచలంలో ఎంటర్ అయిపోయాం. ఇలా ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ స్వాములు ఎక్కారు. స్వాములు ఎక్కిన తర్వాత వాళ్ళు స్నానానికి వెళ్తున్నారని ఒక రూట్కి తీసుకొని వెళ్ళారు. ఆ రూట్లోనే ఇంకా మేము దిగిపోతే కొంచెం దగ్గర అవుతుంది అని మేము అసలు వెళ్ళాల్సింది యూబీ రోడ్, అయితే యూబీ రోడ్కి యూతల రోడ్డు ఉంటుంది, కొంచెం దగ్గర ఉంటుంది అంటే షార్ట్ కట్ లెక్క. అందుకు ఆ రూట్లోకి తీసుకెళ్ళమని చెప్పాం. వాళ్ళు అక్కడ తీసుకెళ్ళి ఆప్ చేశారు. ఇక్కడే దగ్గరలో కాసం షాపింగ్ మాల్ కూడా ఉంటుంది. యూబీ రోడ్ దాటిన తర్వాత 4 రూట్స్ కలిసి జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ దాటి ముందుకు వెళ్తే ఇంకా ఇక్కడ నుంచి గోల్డ్ షాప్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ మొత్తం బట్టల షాప్లు అనేవి ఉంటాయి. యువతి అనేది ఒక షాపింగ్ మాల్ ఉంటుంది, దాంట్లో క్వాలిటీ బాగుందని చెప్తారు. ఇప్పుడు ఇది నేను నా ఫస్ట్ పెళ్ళైన తర్వాత బర్త్డేకి రింగ్ తీసుకున్న షాప్. ఈ షాప్కి వెళ్ళాం, కానీ ఇక్కడ కూడా అన్నీ నార్మల్వే ఉన్నాయి. నా దగ్గర సేమ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, ఎక్కువ ఆ మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ పంచలోహం ఇయర్ రింగ్స్ ఉన్నాయంట, 300 అలా చెప్పారు. కలర్ పోవు, మంచిగా ఉంటాయి అన్నారు. ఇలా ఆ షాప్లో లేవని ఇంకో షాప్కి వెళ్ళాం. ఇక్కడ అంకుల్ వీడియో తీసుకుంటూ వస్తున్నారు అని ఇక్కడ చూసాం. కానీ ఇక్కడ కూడా ఏ ఇయర్ రింగ్స్ మంచిగా లేవు. ఇక్కడ లాకెట్స్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఆంజనేయ స్వామి అయితే ప్రింట్ దిగిపోయింది. ఇది తీసుకోవాలి ఎప్పటికైనా మా బాబుకి. పిల్లలకి తీసుకుందామంటే కొంచెం ఎవరో ఒకళ్ళు తీసుకుంటారని భయంగా ఉంది. ఇక్కడ చూసాం, కానీ ఇవన్నీ కూడా చిన్నగా కనపడ్డా వెయిట్ మటుకు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేమేమో 7,000 8,000 ఆ బడ్జెట్ పెట్టుకున్నాము. ఆ బడ్జెట్లో ఇవేవి వచ్చేటట్లు లేవని ఇంకా వేరే షాప్కి వెళ్ళిపోయాం. ఇలా వేరే షాప్కి వెళ్ళినా ఇంకా ఏ షాప్లో కూడా సెట్ అవ్వలేదు. ఫైనల్గా ఇంకొక షాప్కి వచ్చాము. ఇది 3rd షాప్ అనుకుంటా. ఇక్కడైతే నాకు ఒక ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి. ఆ ఇయర్ రింగ్స్ బాగా నచ్చి తూకం కూడా వేపించాం, కానీ 2.4 అలా ఉంది. అవి చాలా కాస్ట్ పడతాయి, 20,000 అలా అని ఇంకా నేను వద్దు అని చెప్పాను. ఇక్కడ నేను ఫింగర్తో లొకేట్ చేస్తాను, ఒకసారి చూడండి. తను కూడా అంటే షాప్ అతను కూడా చూపిస్తాను. ఈ ఇయర్ రింగ్స్ ఇవి అయితే చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి, కానీ ఈసారి బడ్జెట్ ఉన్నప్పుడు ట్రై చేయాలి. ఇంకా ఫైనల్గా సారపాకు వచ్చేసాము. సారపాకులో ఉంటాయని చూస్తే అక్కడ కూడా లేవని సిల్వర్ రింగ్ అనేది తీసుకున్నాను. ఇక్కడ పిక్లో యాడ్ చేస్తాను. ఈ రింగ్ తీసుకుని 220 వేసారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక బ్లాంకెట్ అండ్ స్వెటర్స్ తీసుకుందామని వచ్చాము. ఈ స్వెటర్స్ అండ్ బ్లాంకెట్ మొత్తం కలిపి 1,300కి మాట్లాడి తీసుకున్నాము. సేమ్ ఈ బ్లాంకెట్ లాంటిదే మేము 3 years బ్యాక్ తీసుకున్నాము. మేము తీసుకున్నప్పుడు 800 అలా పడ్డది. ఇక్కడ బేరం ఆడితే 500కి ఇచ్చారు. ఇంకా స్వెటర్ నేను అమ్మ తీసుకున్నాం, 400 వేశారు.